అద్భుతమైన పెయింటర్ గెటప్ లో పెయింటింగ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు ఎక్స్ప్రెస్ హరి. సైన్స్ డెవలప్ అవ్వాలంటే సైంటిస్ట్ ఎంత అవసరమో ఆర్ట్ బయటపడాలంటే ఆర్టిస్ట్ కూడా అంత అవసరం. ఎంత గొప్ప ఆర్టిస్ట్ అంటే ఒక శిలని శ్రీముఖ్ గారిలో మార్చగలం, ఒక రాయిని రవి గారిలో మార్చగలం. మాలో అంత టాలెంట్ ఉంది. కానీ ఈ సమాజమే మమ్మల్ని గుర్తించట్లే. ఏం చేస్తాం, డబ్బులు కావాలిగా. అందుకే పార్ట్ టైం గా పార్క్ లో బొమ్మలు గీసుకుంటున్నాం. ఇచ్చటి బొమ్మలు గీయబడును అని బోర్డు పెట్టి పార్క్ లో స్టార్ట్ చేశా. ఒకడు వచ్చి బోర్డు చూసి, భయ్యా బొమ్మలు గీస్తావా? అబ్బాయి లేదు, నాకు గడ్డం గీస్తా. ప్లేట్తో గీయమంటావా, గొట్టలతో గీకేయమంటావా? తారు రోడ్డు అంత ఉన్నావు, అంత చిన్న బోర్డు కనిపించలేదా నీకు దరిద్రుడా? సర్లే వచ్చి కూర్చో, బొమ్మ గీస్తా. పట్టుకున్నానండి, మొత్తం గీసిన తర్వాత దా వచ్చి చూసుకో. వచ్చి ఇదేనా బొమ్మ? ఏంటి ఇలా ఉంది? కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ రాయరు, అందం కనబడుతుంది. నేను చాలా అందంగా ఉంటాను, ఇది నువ్వేంటి ఇలా గీసో? అరే నువ్వు సంపూర్ణేష్ బాబులో ఉంటే బొమ్మ మహేష్ బాబులో వస్తుందారా? లేదు లేదు లేదు, మా నాన్న పోలికలు కనిపించట్లేదు, నువ్వు తప్పు గీసావు అంటాడు. అరే ఎదవా, మీ నాన్న పోలికలు కనిపించకపోతే అది మీ అమ్మ తప్పు అవుతుంది కానీ నా తప్పు పెట్టవుద్దిరా. ఇలాంటివేనండి సెల్ఫీ సరిగ్గా రాలేదని సెలబ్రిటీ మీద కేసు వేసాడంట. నెక్స్ట్ టైప్ 2 పర్సన్స్ ఎలా ఉంటారంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంత తెలివైన ఉంటారు, అచ్చరగానే తెలివైన వాళ్ళు, చాలా మంది తెలివైన అనమాట. వచ్చి భయ నువ్వు దేన్నైనా గీయగలవా, యాస్టిస్ గా గీయగలవా అన్నాడు. యాస్టిస్ కదా, మరి ఆర్టిస్ట్ అంటే ఏమనుకున్నావు, యాస్టిస్ నువ్వు దున్నట్టు దింపేస్తా. నేను గీసాను అనుకో, ఏది రీలో ఏది ఫేకో తెలుసుకోవడానికి 100 రోజులు పట్టుద్ది అన్న. అవునా భయ్యా, అయితే ఒక హెల్ప్ చేస్తావు చెయ్యాను. చెప్పరా నువ్వేం గీయాలో గీస్తా అంటాను. భయ్యా ఒక 1000 రూపాయల నోటు గీవా, డబ్బులు టైట్ గా ఉంటాయి. ఎందుకు 100 ఇస్తాను, శ్మశానంలో సైట్ కొనుక్కోరా దరిద్రుడా. ఇంకా నేను సుస్సు వస్తుంది సులభ కాంప్లెక్స్ గీయమలేదు, ఇలా ఎలా అంటారంటే హెల్మెట్ పెట్టుకుని వచ్చి హెడ్ కి మసాజ్ చేయమంటారు. నా దగ్గర ఇంకెలాంటి వాళ్ళు వస్తారంటే లవర్స్ వస్తారండి. లవర్స్ అంటే మనకు కొంచెం బాగుంటుంది. పార్క్ లో మాకు కొంచెం డబ్బులు వచ్చేది ఆలవాళ్ళే వచ్చి కూర్చుంటారు. మా ఇద్దరిని చిలక కొరింకిలా గీ అంటాడు. ఆడేమో చీమకి చెడ్డి వేసినట్టు ఉంటాడు, అదేమో స్టిక్ లిప్స్టిక్ పెట్టినట్టు ఉంటుంది. వాళ్ళిద్దరు నేను అందంగా గీయాలంట. నేను ఎవరో కరుణాకరన్ సినిమాలో కెమెరామ్యాన్ గా పనిచేసానా లవర్స్ అందంగా చూపించడానికి. ఫోన్ నేనేదో ట్రై చేసి బొమ్మలు గీస్తుంటానా, నిలబడొచ్చు కదా, ఈడేమో దాన్ని ఇలా అంటాడు, అది ఇలా అంటుంది. ఎక్కడ వస్తుంది బొమ్మ? పోనీ అంతవరకు ఆగుతారా? ఆగరు. అక్కడ మళ్ళీ నేను ఇలా గీసేలా వెనక తిద్దరు. అప్పుడు అలా ఉంటే ఇక్కడ మా పెన్ ఏం కదులుతుందండి, ఆ బ్రష్. మేము వెళ్ళిపోతుంటే బొమ్మ గీవ నువ్వు ఏంద్ర గీసేది, ఏంది గీసేది, ఎదురుగా ఇంగ్లీష్ సినిమా వేసి రివ్యూ రాయమన్నట్టుంది దరిద్రుడా. 5 నిమిషాలు కూడా ఆగలేవా బొమ్మ వేసినంత వరకు? నీ వెనక నీళ్ళంటాడే పార్క్ వెళ్తే టైం వేస్ట్ అయిపోతుంది, నో పార్కింగ్ లోనే పని కానిచ్చాడంట. అట్లెట్ట తెలిసినా కానీ నువ్వు నో పార్కింగ్ లో చేసి నాతో నచ్చింది అదే కదా. మా ఆర్టిస్టులతో ఇంకోళ్ళతో పని ఉంటుందండి. ఎవరు అనుకున్నారు, పోలీస్ ఇంటాగ్రేషన్. ఎవడో ఒక దొంగను పట్టుకోవాలంటే ఎవడో ఒక దొంగను చూస్తాడు, ఆడేమో ఆనవాళ్ళు చెప్తాడు, అది మేము గీయాలి. మమ్మల్ని పిలుస్తారు, ఆ దొంగ చూసినట్టు పిలుస్తారు, ఇద్దరిని ఒక రూమ్ లో పంపిస్తారు. వెళ్ళిన తర్వాత ఆడు భయ్యా మరి గీయాలి కదా బొమ్మ, ఆడిని అడుగుతా, భయ్య చెప్పయ్యా ఏం చెప్పాలి, కబడ్డీ కలెక్షన్ గురించి చెప్పరా. దొంగ ఎలా ఉంటాడు, భయ్యా కింద 2 ఉంటాయి పైన ఒకటి ఉంటుంది. భయ్యా ఏంట్రా? అదే భయ్యా కింద 2 చేతులు పైన ఒక తల ఉంటది. వీళ్ళు చెప్పరు, ఆడేం గీడు. వీళ్ళు ఎలాంటి అండి, ఆ బొమ్మలు మాకు ఆనవాళ్ళు చెప్పడానికి వచ్చిన వాళ్ళు ఆస్కర్ అవార్డు కావాలని ఆన్లైన్ లో ఆర్డర్ ఇస్తారనమాట. అలాంటి వాళ్ళు వస్తారనమాట. మా ఆర్టిస్టులు కూడా కొన్ని కష్టాలు ఉంటాయండి. మా ఫ్రెండ్ కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆర్టిస్ట్ ఉంటే వాడు ఒక రోజు నా దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చాడు. మా ఆవిడ పెళ్ళైన 3 రోజులకి వదిలేసింది అన్నాడు. ఏరా వదిలేసింది, ఏమైందంటే లేదు బాబు నాకేం అర్థం కావట్లేదు ఎందుకు వదిలేసిందో అంటే, అప్పుడు వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసి అడిగా, ఏమమ్మా ఎందుకు వదిలేసావు అంటే, బాబు ఏం ఆర్టిస్ట్ ని పెళ్లి చేసుకున్నా కానీ టైటానిక్ సినిమాలో హీరోలో ఫీల్ అయిపోయి ప్రతి రాత్రి వచ్చి నా బొమ్మ గీస్తున్న కూర్చున్నాడు, ఏం చేయట్లేదంట. అరే నువ్వు బొమ్మలు గీసుకుంటూ చూపిస్తే తను నీకు బొమ్మ చూపించదారా దరిద్రుడా. యాంకి ఇలాంటి హార్ట్ కు హోల్ పడిందని వెళ్తే పర్లేదు ప్లాస్టర్ వేయించుకున్నాడంట. ఆర్టిస్టులను గౌరవించండి, ఆర్టిస్టులో మంచి ఆర్ట్ ఉంది, వాళ్ళని కూడా గౌరవించండి అంతే.